నా పేరు కె చంద్రశేఖర్ రెడ్డి. నేను అనంతపూర్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న జూనియర్గా. మా సీనియర్ పేరు ఎన్ రవికుమార్ రెడ్డి. నేను కొండపల్లి గ్రామం, కనగానపల్లి మండలం, సత్యసాయి జిల్లా నా స్వగ్రామం. నేను కొండపల్లి గ్రామంలో నిన్నటి రోజు పబ్లిక్ హాలిడే ఉండడం వల్ల అక్కడే ఉన్నా, కోర్టుకు రాకోకుండా. అయితే ఆ సందర్భంలో నేను ఒక 3 lakhs తీసుకొని మా పెద్దమ్మల ఇంటికి వెళ్తున్నా. ఆ సందర్భంలో కొంతమంది మా ఊర్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఇక్కడికి రా పని ఉంది అంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుతుండగా సిఐ గారు ఊర్లోకి వచ్చారు. బందోబస్తుగా సిఐ గారు ఊర్లోకి వచ్చారు. సిఐ గారు ఊర్లోకి రావడంతోనే ఏం రా అక్కడ ఉన్నారు మీరు గాడిద నా కొడుకులారు, ఇక్కడ రా నేను వచ్చింది కనపడదా అన్నాడు. ఊర్లో వాళ్ళు కొంతమంది వెళ్ళారు. కొంతమంది వెళ్తే అరే ఒరే అంటున్నారు వాళ్ళని. కాదు సార్ అరే ఒరే అంటున్నారు, ఇది పద్ధతిగా కాదు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయొద్దండి, ఎందుకు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారంటే నువ్వే ఊర్రా అన్నాడు. నేను అడ్వకేట్ సార్ మర్యాదగా మాట్లాడండి అన్న. అడ్వకేట్ అయితే కొమ్ములు వస్తాయో మాకేమన్నా, ఆ వీడైనా ప్రతిసారి ఆర్టీ యాక్ట్ వేస్తున్నాడు, ఆర్టీ యాక్ట్ వేసి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, మొన్న కూడా ఆర్టీ యాక్ట్ వేసాడు కదా అన్నాడు. అవును సార్ నేను వేసాను, ఒక కేసు పని పైన మీరు ఇన్వెస్టిగేషను, ఆ రోజు 30 నుంచి 60 మంది పోలీసులు, ఒక 20-30 మంది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఒక 20-30 మంది హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు. వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి, అక్కడ ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమన్నా జరిగాయో ఆ వివరాలు తెలపండి, మీరేమన్నా అక్కడ ఎవరైనా సాక్షులుగా ఎవరైనా చేర్చారో ఆ వివరాలు మాకు తెలపండి, అక్కడ ఏం తీసుకున్నారేమో అని అడిగిన. దీంట్లో తప్పేముంది అన్నట్లు నేను ఇదంతా పోలీస్ స్టేషన్లో మాట్లాడినా. అయితే నీకేం ఆర్టీ యాక్ట్ అడగడం చేసుకోలేవా అన్నాడు. సరే సార్ నేను చేసుకోవాల్సింది చేసుకుంటానులే అన్న. ఇంకోసారిగా నువ్వు అతి చేస్తే బాగుండదని చెప్పి ఆయన నా చెంపకు కొట్టాడు. చెంపకు కొడితే నేను చేత్తో నూకిన సిఐ గారిని, ఇట్లా నూకిన కొట్టొద్దండి సార్ అని చెప్పి. అప్పుడు చేత్తో నూకగానే సిఐ శ్రీధరు, ఎస్ఐ గారు, తర్వాత కానిస్టేబుల్ ఆంజనేయులు, ఇంకో కానిస్టేబుల్ చిరంజీవి, సిఐ గారి డ్రైవర్, వీళ్ళు 5 మంది వచ్చి ముక్కుముడిగా దాడి చేశారు. వీళ్ళు ముక్కుముడిగా దాడి చేయడంతో మిగిలిన వాళ్ళు పోలీసు డిపార్ట్మెంట్ అంతా వచ్చారు. అయితే ఇదంతా చూడంగా వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో బందోబస్తు కోసం వచ్చారు. అయితే అక్కడ కొంతమంది ఉండిపోయారు. ఎవరెవరు, సిఐ గారు, ఎస్ఐ గారు, కానిస్టేబుల్ కొంతమంది అక్కడ ఉండిపోయారు. నన్ను 5 గంటలప్పుడు అరెస్ట్ చేశారు. 5 గంటలప్పుడు నన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. పోలీస్ స్టేషన్కి ఎవరెవరు, ఆంజనేయులు గారు, తర్వాత చిరంజీవి గారు, సిఐ గారు డ్రైవర్ వెహికల్లో తీసుకెళ్తున్నారు 5 గంటలప్పుడు. ఆ సందర్భంలో నా జేబులో డబ్బులుంటే మా పెద్దమ్మకి ఇవ్వడానికి తీసుకొని వెళ్తున్నా, డబ్బులుండే. ఆ డబ్బులు తీసుకొని వెళ్తుంటే అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తే అప్పుడు ఏమన్నాడంటే కానిస్టేబుల్ ఆంజనేయులు గారు ఏమన్నారంటే, నీ నల్లకోటు నువ్వు మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడు, లేదంటే చెప్పు తెగేటట్లు కొడతాం, ఈడే ఎన్కౌంటర్ చేస్తే నీకు దిక్కేవర్రా అన్నాడు. సార్ ఇంత వల్గరగా మాట్లాడుతున్నారు, సిగ్గు అనిపించట్లేదా, మీకు ఏం చేయాలో నీకు రేపు చూసి చెప్తాను, నేను మా న్యాయవాదులకు చెప్తాను, అప్పుడు మాకేదో తెలుస్తుంది, మీకేదో తెలుస్తుందని చెప్పారు. అయితే అప్పుడు అలా మాట్లాడడం వల్ల నా జోబులో ఏమైనా రికార్డ్ అవుతుందేమో నా సెల్ కోసం చూస్తే అప్పుడు డబ్బులు తీసుకొని వాళ్ళు ఈ డబ్బుల గురించి కనుక ఎక్కడన్నా చెప్తే కనుక సిఐ గారికి కానీ, ఎస్ఐ గారికి కానీ, లేదంటే వీళ్ళకి ఎవరికైనా చెప్తే కన్నా బాగుండదు, ఈ డబ్బుల్లో డిఎస్పీ గారికి కూడా భాగం ఉంటుంది, నువ్వు ఎవరికి చెప్పినా నువ్వు చేసేది ఏం లేదని చెప్పేసి నన్ను పోలీస్ స్టేషన్కి 5 గంటల సమయంలో తీసుకెళ్తే అర్ధరాత్రి 11:45కి నన్ను 41 CRPC ఇచ్చి పంపించారు. కేవలం పోలీసు డ్యూటీలు చేస్తున్న విధి విధానాల గురించి అటాక్ చేస్తున్న కారణంతోనే నా పైన తప్పుడు కేసు పెట్టి నన్ను చిత్రహింసలు పెట్టి నన్ను ఎలా బాధారంటే గొడ్డును బాధినట్లు బాధారు. కాబట్టి నాకు గాయాలు చూపించమంటే ఇక్కడ చూడండి 2 కుట్లు పడ్డాయి, తర్వాత ఇక్కడ దెబ్బలు తగిలాయి, ఇక్కడ దెబ్బలు తగిలినాయి, కాళ్ళకి దెబ్బలు తగిలినాయి. అంటే ఈ విధంగా కొట్టాల్సిన అవసరం ఏముంది? నిజంగానే నేను తప్పు చేసింటే నువ్వు తప్పు చేసినావు, నీ పైన కేసు కడుతున్నామని కోర్టుకు పెట్టు, కోర్టు శిక్ష చేస్తే నేను ఉరికమ్మానికి ఎక్కడానికైనా సిద్ధంగా ఉన్నా. నువ్వెవడు చట్టానికి చేతుల్లోకి తీసుకోవడానికి? పోలీసు అయితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటావా? అయితే నీ ఇష్టానుసారం లాఠీ ఇచ్చింది కొట్టడానికైనా? ఒక న్యాయవాది చదువుకున్న వ్యక్తిని, ఓ ప్రజా పౌరుణ్ణి అన చూడకుండా నీకు కొట్టే హక్కు ఎవరు ఇచ్చారు? సిఐ గారికి. ఆ విజువల్స్ అన్నీ రికార్డ్ అయ్యాయి, ఆ విజువల్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకుంటాము, ఖచ్చితంగా న్యాయాన్ని కాపాడుతాం, కోర్టులో న్యాయం గెలుస్తుందని నమ్ముతున్నాం. వీళ్ళకి తగిన శాస్తి జరిగేటట్ల సీనియర్ న్యాయవాదులు, మా తోటి న్యాయవాదులు, నేను కానీ చివరి వరకు న్యాయం జరిగేంత వరకు పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఎంతమంది ఉన్నారు మీరు? అంటే మందు చేయించారా? మందు చేయించలేదు, మందు ఏం చేయించలేదు. అసలు వాళ్ళు ఆల్కహాల్ టెస్ట్ కూడా అసలు కనీసం చేయించలేదు. నాకు గాయం జరిగింది, గాయానికి కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా చేయలేదు పోలీస్ స్టేషన్లో. ఇంక వాళ్ళు ఆల్కహాల్ టెస్ట్ చేయొచ్చు కదా. నిజంగా నేను మద్యం సేవించింటే వాళ్ళు ఆల్కహాల్ టెస్ట్ చేసి నువ్వు ఆల్కహాల్ తాగినవరని వాళ్ళు అక్కడే చూపించవచ్చు కదా. ఇప్పుడు ఆల్కహాల్ టెస్ట్ ఉంటుంది. నిన్నగాక మన తెలంగాణలో ఒక అడ్వకేట్ని పట్టుకొని ఆల్కహాల్ పబ్లిక్ టెస్ట్ చేసినారు, కనీసం ఆల్కహాల్ టెస్ట్ అని నిర్వహించారు. వాళ్ళు ఆల్కహాల్ టెస్ట్ కూడా నిర్వహించలేదు. నేను ఎటువంటి మద్యం కూడా సేవించలేదు. నేను ఊర్లో ఉన్నా. కనగానపల్లి ఊర్లోనూ కొట్టారు, కనగానపల్లి మండలంలో పోతా జీపులో కొట్టారు. జీపులో కొట్టి నా దగ్గర ఉన్న డబ్బులు లాక్కున్నారు.
ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళారు? కొండపల్లి గ్రామం నుంచి కనగానపల్లి పోలీస్ స్టేషన్కి, కనగానపల్లి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి కొంతమంది వచ్చి బలవంతం చేసి సిఐ గారు కాళ్ళ పట్టుకుని క్షమాపణ అడగరా, నీ పైన కేసు కట్టము, లేదంటే నీ పైన కేసు కడతాం, నీ పైన నువ్వు ఇట్లే కనుక చేస్తే కనుక నువ్వు ఒక కేసులో కాకపోతే ఇంకో కేసులో ఇరికిస్తూనే ఉంటావు, ఈ కేసులో తప్పించుకుంటావు, మళ్ళీ నీ పైన వేరే కేసు కడతావు, ఏం చేస్తావు, నువ్వు రౌడీ సీటర్ ఓపెన్ చేస్తావు, ఏం చేస్తావు నువ్వు అన్నారు. మీరు రౌడీ సీటర్ కాకపోతే ఏమన్నా ఓపెన్ చేయండి, నాకు కోర్టు ఉంది, కోర్టులో నేను పోరాడుకుంటా, నేను తప్పు చేసింటే కోర్టు నన్ను శిక్షిస్తుంది, తప్పు చేయకపోతే కోర్టు నన్ను విడుదల చేస్తుందని చెప్పిన. అట్లా వీళ్ళు నన్ను గంజాయి కేసులో కానీ, లేదంటే ఫోక్సో కేసులో కానీ, ఎస్సీ ఎస్టీ కేసులో కానీ, ఇట్లా ఒక్క కేసు కాకపోతే ఇంకొక కేసు ఏదో ఒక కొత్త యాక్ట్ పెడతానే ఉంటాం, కొత్త సెక్షన్ యాడ్ చేస్తూనే ఉంటాం, మేము నిన్ను తిప్పుతానే ఉంటామని చెప్పి బెదిరిస్తున్నారు పోలీసులు. ఈరోజు నాకు ఏమన్నా ప్రాణహాని జరిగింది అంటే దానికి ప్రధాన కారణం సిఐ శ్రీధర్ గారు, ఎస్ఐ రిఫాజ్ గారు, ఈ ఇద్దరు తప్ప, సారీ సిఐ గారు, ఎస్ఐ గారు, ఈ ఇద్దరే నాకు కనగనపల్లి ఎస్ఐ, కనగనపల్లి సిఐ గారు, ఈ ఇద్దరే నా ప్రాణానికి హాని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఇంకా ఏం జరగలేదు, అప్పుడే మతలబ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ఎంత మతలబ్ చేసినా కూడా మీకు శిక్ష పడేదాకా మా పోరాటం జరుగుతూనే ఉంటుంది, మా న్యాయవాదులు మీకు శిక్ష పడే విధంగా చేస్తాము. నిన్నటి రోజున చంద్రశేఖర్ రెడ్డి అనే జూనియర్ న్యాయవాదిపై ఏదైతే దాడి జరిగిందో కనగానపల్లి పోలీస్ స్టేషన్లో సిఐ, ఎస్ఐ మరియు ఇతర పోలీస్ సిబ్బందులు కలిసి ఆయన్ని దారుణంగా కొట్టడం జరిగింది. అవి ఏదో మనసులో ఆర్టీఐ కింద ఏదో ఫైల్ చేస్తుంటాడు అబ్బాయి, దాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళ అన్నని ఏదో అరెస్ట్ చేసే దాని విషయం ముందు ఎందుకు అరెస్ట్ చేసినారని అడిగినటువంటి చంద్రశేఖర్ రెడ్డిపై చాలా తీవ్రంగా కొట్టినారు. ఇప్పుడు హాస్పిటల్లో నుంచి కూడా వస్తున్నాము, ఆయన్ని చాలా తీవ్రంగా కొట్టినారు. తీవ్రంగా కొట్టి అతని మీదే కేసులు పెట్టి అతని మీదే ఎఫ్ఐఆర్ చేసి 41 నోటీస్ ఇచ్చి ఇది చేసినారు. ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నా కూడా అతను ఇచ్చిన కంప్లైంట్ తీసుకోకుండా చాలా తీవ్రంగా చేస్తున్నారు. ఈ విధంగా ఇక్కడే కాదు, ఈ నాట్ ఓన్లీ అనంతపూర్ బార్ అసోసియేషన్, ఎక్కడ స్టేట్ వైడ్ ఎక్కడ చూసినా కానీ పోలీసులు దాడి అడ్వకేట్ల మీద జరుగుతుంది, ఒక క్లయింట్స్ కూడా ఆ విధంగానే దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీని మీద మేమంతా ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద కలిసి పోరాడతాము. అనంతపూర్ బార్ అసోసియేషన్ నుంచినే కాకుండా అనంతపూర్ జిల్లా అఫీషియల్ కోర్ట్స్లో కానీ ఎక్కడైనా కానీ ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీలు అందరూ కలిసి ఒక మీటింగు, ఒక కార్యాచరణ ఏర్పాటు చేసి స్టేట్ వైడ్ ఒక రెజల్యూషన్ పాస్ చేసేసి రెవల్యూషన్ తీసుకొని వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడి నుంచి ఏ పోలీసులు కానీ అడ్వకేట్ మీద ఈ దాడి చేయడానికి కూడా కొంచెం భయపడే విధంగా రెజల్యూషన్ కూడా తీసుకొని వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరైనా సరే ఏ అడ్వకేట్ మీద అయినా కానీ దాడి చేస్తే ప్రతి ఒక్క సస్పెండ్ చేసే వరకు కూడా పోరాడతామని హెచ్చరిస్తున్నాం. ప్రతి ఒక్క పోలీస్ని కూడా హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా. కాబట్టి ఏ పోలీస్ అయినా సరే మేము ఇప్పుడు ఈ చంద్రశేఖర్ రెడ్డి మీద జరిగిన దాడిని కూడా ప్రతి పోలీస్ చేసిన పోలీసు సస్పెండ్ అయ్యే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి పైన జరిగిన దుర్మార్గమైన దాడిని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజా సమస్యలపైన న్యాయవాదులు ప్రతినిత్యము పోలీసు స్టేషన్లని, పోలీస్ ఆఫీసర్లని పబ్లిక్ ఆఫీసర్గా భావించి కలవడానికి వెళితే వాళ్ళపైన ప్రశ్నించినందుకు గాను దాడి చేసి కొట్టడం అనేది చాలా హేయమైన చర్య. చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు గాయాల పాలై ఆసుపత్రిలో ఉన్నాడు. ఈ నెలలోనే 3 న్యాయవాదులను చంపేశారు, 4-5 న్యాయవాదులపైన దాడులు జరిగాయి. ఇది చాలా దారుణమైన చర్య. ఇది కొనసాగకుండా న్యాయవాదుల సంరక్షణ కోసము అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్షన్ వెంటనే ఆంధ్రప్రదేశ్లో కూడా అమల్లోకి తేవాలని మేము కోరుకుంటున్నాము. చంద్రశేఖర్ రెడ్డిపైన దాడి చేసిన పోలీసు వారిపై తక్షణం చర్య తీసుకోవాలని జిల్లా ఎస్పీ గారిని మేము విన్నవించుకుంటున్నాము. దీనిపైన పోలీసు వాళ్ళు చర్య తీసుకోవడం మానేస్తే న్యాయవాదులుగా మేము చట్టపరంగా మేము మా విధులు నిర్వర్తిస్తూ వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తామని, ప్రైవేట్ కంప్లైంట్ వేస్తామని మేము అందరికీ విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.